ఇలా ఆదివారం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎవరిది మన కొత్త పలుకు ఆర్కేది కొత్త పలుకు ఉంటుంది. ఏమంటుండే ఇక్కడ చూడండి ఒకసారి, మోడీ వల విపక్షాలు విలవిల. అంటే ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు ఒక బలం ఉంటుంది, అధికారం దిగిన తర్వాత బలం పోతుంది. సో ఆబ్వియస్గా కేంద్రంలో బీజేపీ మోడీ నాయకత్వంలో బలం ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలనే దాంట్లో కొంత తృణమూల్ కాంగ్రెస్ విషయంలో కావచ్చు, లేకపోతే రకరకాల డిఎంకే విషయంలో కావచ్చు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ తీసుకుంటే అక్కడ మొత్తం ఎంపీలందరూ కూడా లాగడం జరిగింది బీజేపీలోకి. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పూర్తిగా నాశనం చేద్దామనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే కొంత మమత విలువిల్లాడుతున్న విషయం కనబడతా ఉంది చాలా స్పష్టంగా. సో దానిలో భాగంగానే తృణమూల్ కాంగ్రెస్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేటువంటి ఒక ప్రతిపాదన కూడా జరుగుతూ ఉంది. అది మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. లేదంటే మాత్రం తృణమూల్ కాంగ్రెస్ పూర్తిగా నిర్వీర్యమయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో మోడీ షాలు రాజకీయం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇట్లా రాజకీయం కాదు, విలువలు లేనటువంటి రాజకీయం. భారతీయ జనతా పార్టీ అంటే దేశం కోసం, ధర్మం కోసం, విలువలు, నైతికత అనేటువంటి అంశాల మీద భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంటుంది. కానీ మోడీ షాల ద్వయం వచ్చిన తర్వాత ఒకటే ఒక కాన్సెప్ట్ తోటి దేశం లేదు, ధర్మం లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, నైతికత లేదు, విలువలు లేవు, ఏవి లేవు, కేవలం రాజకీయం మాత్రమే చేస్తూ ఉన్నారు. దానికోసం ఎంతకైనా దిగజారుతున్నటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. విలువలు లేనటువంటి రాజకీయాలు మోడీ షాలు చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. సో అందుకే వాళ్ళ యొక్క అధికారాలను ఉపయోగించి ఎలక్షన్ కమిషన్ను, న్యాయ వ్యవస్థలన్నిటి కూడా మేనేజ్ చేస్తున్నటువంటి విషయం చాలా స్పష్టంగా తేటతెల్లమవుతుంది. రీసెంట్గా 4000 ఈవీఎంలు దగ్ధమైపోయినాయి. ఎందుకు దగ్ధమైపోయినాయి? అక్కడ ఎవిడెన్స్లు, అంటే అక్కడ వాళ్ళు చేసినటువంటి ఈవీఎం ట్యాంపరింగ్ సంబంధించిన ఎవిడెన్స్లు ఎక్కడ బయటపడితే అనేటువంటి ఉద్దేశంతో అది మొత్తం కూడా దగ్ధం కావడం జరిగింది. అందరూ కూడా చూస్తారు. అది చాలా స్పష్టంగా భారతదేశ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. సో ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రస్తుతం ప్రధాని మోడీ కన్ను పడింది. బీఆర్ఎస్ చెందినటువంటి హరీష్ రావును తమ వైపులోకి లాక్కోవాలని ప్రయత్నించే రేవంత్ పై కూడా ఆయన దృష్టి సారించారు. ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో బలమైనటువంటి నాయకుల కోసం మోడీ అన్వేషణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే హరీష్ రావు కోసం తెర వెనుక ప్రయత్నాలు కొనసాగిస్తూనే రేవంత్ను తనతో చేతులు కలపవలసిందిగా బహిరంగంగానే ఆయన కోరారు. ఈ మాట సరదాగా అన్నట్టు పైకి కనిపించినా ప్రధాని ఆంతర్యం అర్థం కావాల్సిన వారికి అర్థమైంది. సో ఇక్కడ ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం మిత్రులారా. సో హరీష్ రావు బీజేపీలోకి పోతున్నాడు అనేటువంటి ఒక చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి యొక్క చర్చ కూడా చాలా బలంగా జరుగుతూ ఉంది. సో వీళ్ళు రాబోయే ఎన్నికల సమయంలో వీళ్ళ యొక్క స్టాండ్ ఏంటి అనేది కొంత గందరగోళంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అవునన్నా కాదన్నా ఒక ముగ్గురు వ్యక్తుల ప్రభావం ఉంటుంది. ఒకటి హరీష్ రావు, రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్. ఈ ముగ్గురు యొక్క ప్రభావం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఈటెల రాజేందర్ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల కోసం అన్వేషణ కొనసాగుతూ ఉంది. తెలంగాణలో అధికారంలోకి రావాలి అంటే ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా కీ రోల్ ప్లే చేస్తారు, వాళ్ళకు అవసరం ఉంది అనేటువంటి కోణంలో జరుగుతూ ఉంది. అయితే రీసెంట్గా అంటే దాదాపు భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత హరీష్ రావుకు గాలం వేసేటువంటి ప్రయత్నం చాలా బలంగా బీజేపీ చేస్తూ ఉంది. సో దీనిలో భాగంగా ఆయన ఆస్తులపైన కూడా విపరీతమైనటువంటి ప్రెజర్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో రకరకాల భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా హరీష్ రావు భేటీ అయినట్లు కూడా కొన్ని వార్తలు అయితే చాలా బలంగా రావడం జరిగింది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే హరీష్ రావు కవిత ఎపిసోడ్ బయటికి వెళ్ళిన తర్వాత, కవిత బయటికి వచ్చిన తర్వాత హరీష్ రావు పరిస్థితి ఏంటి, హరీష్ రావు బీఆర్ఎస్లో ఉంటాడా, బీజేపీ జాయిన్ అవుతాడా అనేటువంటి రకరకాల ఊహాగానాలు, చర్చోపచర్చలు బలంగా జరిగినాయి సో రాజకీయ వర్గాల్లో. సో ఈ క్రమంలో హరీష్ రావుకు ఒక ప్రధానమైనటువంటి ఆయన నిబద్ధత ఏంటి అంటే కేసీఆర్ బతికున్నన్ని రోజులు ఆయన ఎటువంటి స్టెప్ తీసుకున్నటువంటి అవకాశం లేదని పదే హరీష్ రావు చెప్పడం జరిగింది. ఎందుకు అంటే పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ను ఏ విధంగా అయితే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిందో చరిత్రహీనుడిగా, ప్రతిసారి కూడా చరిత్రహీనుడిగా ఆయనను
ప్రతిసారి కూడా చెప్తూనే ఉన్నటువంటి విషయం గమనిస్తాను. ప్రతి ఒక్కరు కూడా విమర్శలు చంద్రబాబు నాయుడు విషయంలో విమర్శలు చేయాలంటే ఎన్టీఆర్ను తన మామను వెన్నుపోటు పొడిచిన కోణంలో ఇప్పటికి కూడా విమర్శలు చేస్తున్నారు. సో అలాంటి విమర్శ తన మీద ఉండొద్దు ఒకటి. రెండోది తను విషయం ఏంటంటే ఎక్కడో చిన్న స్థాయి నుంచి అంటే హరీష్ రావు కేసీఆర్కు పిఎస్ స్థాయి నుంచి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 3 పొజిషన్కు వెళ్ళినటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే మంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిండు, తర్వాత టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసిండు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ మొబిలైజ్ చేసిండు. ఎక్కడ అంటే అనుకున్నటువంటి మెయిన్ బలం ఏంది అంటే ఎక్కడైనా సరే ఆదిలాబాద్లో ఉన్నటువంటి బెల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో మూలకున్నటువంటి తాండలలో గూడలలో ఏదైనా సమాచారం కావాలంటే నేరుగా తనకుండేటువంటి నెట్వర్క్ తోటి క్షణాలలో సమాచారం తెప్పించుకున్నటువంటి ఒక నెట్వర్క్ ఉన్నటువంటి బలమైనటువంటి నాయకుడిగా హరీష్ రావుకు ఒక పేరుంది. సో అలాంటి నెట్వర్క్ కలిగినటువంటి హరీష్ రావు రేపటి రోజున అంటే ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ వస్తూ ఉన్నారు. అంటే కేసీఆర్ పిఏ నుంచి మొదలుపెట్టుకుంటే ఈరోజు రాష్ట్ర స్థాయిలో బలమైనటువంటి నాయకుడిగా ఎదిగిండు. దాని వెనకాల కేసీఆర్ యొక్క ప్రోద్బలం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి సో నేను దిగజారి విలువలు లేనటువంటి రాజకీయం చేయలేను. నేను అనుభవించిన దానికంటే నా స్థాయి కంటే ఎక్కువగా నేను అనుభవించిన. సో ఇంకా నాకు కావాల్సింది ఏం లేదు. సరే ముఖ్యమంత్రి పీఠం ఈరోజు వస్తుందా, రేపు వస్తుందా, ఇంకెప్పుడు వస్తుందా పక్కన పెట్టండి. కానీ ఇప్పుడు నా స్థాయి మించి నాకు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను వదిలి వెళ్ళేటువంటి ప్రసక్తి లేదు అనేటువంటిలో ఆయన బలంగా చెప్తున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రెషర్ తన పైన చాలా బలంగా ఉంది అన్నది ఎవరు కాదనేటువంటి సత్యం అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ క్రమంలో ఒకవేళ హరీష్ రావు కనుక భారతీయ జనతా పార్టీకి జాయిన్ అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయం సాధించే అవకాశం ఉన్నట్టుగా భారతీయ జనతా పార్టీకి ఒక అవగాహన ఉన్నది. సో అందుకే ఆయన కోసం చాలా స్పష్టమైనటువంటి గాలం ఇస్తుంది. కానీ ఆ గాలంలో హరీష్ రావు పడతాడా లేడా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడైతే చెప్పాం. సో ఇది ఒక పరిస్థితి కనబడుతుంది కదా. సో ఇప్పుడు హరీష్ రావు వస్తాడా రాడా అనేది భారతీయ జనతా పార్టీకి ఒక అనుమానం అయితే ఉంది. సో ఈ క్రమంలో వాళ్ళు కూడా ఒక బ్యాకప్ పెట్టుకోవాలి కదా. సో అందుకే రేవంత్ రెడ్డి బ్యాకప్ పెట్టుకున్నారు. ఎంతలో బ్యాకప్ పెట్టుకున్నారు? రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా ఉన్నాడు. సో ఆయనను ఎక్కడ కూడా మిగతా ముఖ్యమంత్రులను ప్రతిపక్షాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు డిస్టర్బ్ చేసినట్టు రేవంత్ రెడ్డిని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయట్లేదు. ఎందుకంటే ఓపెన్గా భారతీయ జనతా పార్టీ యొక్క సపోర్టు రేవంత్ రెడ్డికి ఉంది. రేవంత్ రెడ్డి కూడా తన యొక్క పట్టును నిలుపుకోవడానికి, తన యొక్క ముఖ్యమంత్రి పదవిని నిలుపుకోవడానికి, లేకపోతే తన యొక్క కాంగ్రెస్ పార్టీలో కానీ లేకపోతే తెలంగాణలో తన యొక్క పట్టును నిలుపుకోవడానికి ఆయన బలమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో బీజేపీ తోటి స్నేహపూర్వకమైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. సో ఇందులో భాగంగా ఒకసారి గమనించండి, మీరు చాలా స్పష్టంగా గమనించినట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో విపరీతమైనటువంటి నెగిటివిటీని మూట కట్టుకొని ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో ఎక్కడ కూడా వచ్చే ఎన్నికల్లో ఏది స్పష్టమైనటువంటి ఆధిక్యత సంపాదించే పరిస్థితిలో లేదు. కేవలం 20 నుంచి 30 సీట్లు వస్తే గగనం, 20 నుంచి 30 ఎమ్మెల్యే సీట్లు వస్తే గగనం. సో ఈ 20 నుంచి 30 సీట్లు కనుక వస్తే అవి రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి వ్యక్తులే గెలిచేటువంటి అవకాశం లేదు. సో అందులో 25 మంది రేవంత్ రెడ్డి అనుచరులు ఉన్నారు అనుకోండి. ఆ 25 మందితోటి అంటే రాబోయే రోజులు ఎట్లుంటే త్రిముఖ పోరు ఉండేటువంటి అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ వీక్గా కనిపిస్తూ ఉంది. కానీ వాళ్ళు కరెక్ట్గా ఫోకస్ చేస్తే వాళ్ళు కూడా ఒక 20 సీట్ల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ఇప్పుడు గ్రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ కనుక మీరు ఒక్కసారి గమనించినట్లయితే వాస్తవాలు మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రత్యామ్నాయ రాజకీయాలకు తెలంగాణలో స్కోప్ ఉన్నది. సో ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నెగిటివ్ ఉంది కాబట్టి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేము. సో విపరీతమైన నెగిటివిటీ కనబడుతుంది గ్రౌండ్లో. సో దీన్ని క్యాచ్ చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వన్ సైడెడ్గా, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పైన ఇప్పటికి కూడా ప్రజల్లో ప్రేమ రావట్లేదు. ఎందుకో ఆ యొక్క స్కోపు మేము అధికారంలోకి వస్తామనేటువంటి ఒక స్కోపు చాలా తక్కువ కనబడుతూ ఉంది. కానీ ఇప్పుడు ఈ త్రిముఖ పోరులో భాగంగా వీళ్ళకు 30 సీట్లు, వీళ్ళకు 30 సీట్లు, వాళ్ళకు 30 సీట్లు, ఎంఐఎంకు కొన్ని సీట్లు అట్లా వచ్చినాయి అనుకోండి. సో ఇక్కడ రేవంత్ రెడ్డి తన యొక్క ఎవరైతే ఎమ్మెల్యేలతోటి భారతీయ జనతా పార్టీలోకి పోయి మళ్ళా సీఎం పీఠం కొట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అవి కూడా ఆలోచిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా అదే కోవలో ప్లాన్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఒకవేళ హరీష్ రావు ప్లాన్ బెడ్సి కొడితే
ప్లాన్ బిగా రేవంత్ రెడ్డి కూడా పెట్టుకునేటువంటి అవకాశం అయితే ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది భవిష్యత్తు రాజకీయాలు ఎట్లుంటాయి ఏంటి అని తెలియదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో యూపీఏ ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇండియా కూటమి అధికారంలోకి వస్తే స్ట్రాటజీ వేరే ఉంటుంది రేవంత్ రెడ్డిది. ఒకవేళ భారతీయ జనతా పార్టీయే మళ్ళీ అధికారంలోకి వస్తే స్ట్రాటజీ రేవంత్ రెడ్డి మార్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇవన్నీ రకరకాల ఊహాగానాలు అయితే ఉన్నాయి. సో అది ఇంకొక 2.5 సంవత్సరాల తర్వాత దానిపైన పూర్తి స్థాయి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి మిత్రులారా. సో ప్రత్యామ్నాయ రాజకీయాలు రానంత వరకు తెలంగాణలో ఈ యొక్క స్తబ్దత కొనసాగుతూనే ఉంటుంది, కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంటుంది. హరీష్ రావు ప్రయత్నాలు బీజేపీ చేస్తూనే ఉంటుంది. సో హరీష్ రావు తన యొక్క ప్రయత్నాలను ఏ విధంగా ముందుకు పోతాడు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. దానిలో ప్లాన్ బిలో భాగంగా రేవంత్ రెడ్డి యొక్క ప్లాన్ కూడా పెట్టుకున్నటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది ఇండియా కూటమి నాయకులు నిన్నటి గురించి ఆలోచిస్తుండగా మోడీ శాలద్వయం రేపటి గురించి ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క మెయిన్ బలం ఏంది అంటే ఇప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళు విశ్రమించరు. నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లా గెలవాలి, దానికి సంబంధించిన స్ట్రాటజీ ఎట్లా బిల్డ్ చేయాలి. సో అందులో భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా మోడీ శాలద్వయం ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఇండియా కూటమికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కానీ ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు కానీ భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి పరిస్థితులు లేరు. ఇప్పుడు ఎట్లా పబ్బం గడవాలి, ఏం చేయాలి అనేటువంటి కోణంలో తప్ప ఫ్యూచర్ గురించి ఆలోచించేటువంటి పరిస్థితుల్లో లేరు. ఇందులో ప్రధానంగా ఈవీఎంల మ్యానిపులేషనే ప్రధానంగా నడుస్తూ ఉంది. దాని గురించి వాళ్ళు అంటే నాకు తెలిసి అందులోనే విఫలమైపోతున్నట్టుగా కనబడుతూ ఉంది ఇండియా కూటమి. ఎన్నికల్లో ఓడిన పార్టీలను అంతటితో వదిలేయకుండా ఆయా పార్టీలు తిరిగి కోలుకోకుండా చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుత దుస్తే ఇందుకు నిదర్శనం. ఎన్నికల ఫలితాలు వెలువడగానే టీఎంసీ ఎమ్మెల్యేలో తిరుగుబాటు వచ్చిందంటే దాని వెనుక మోడీ శాల హస్తం లేదని ఎలా భావించగలం? మోడీ శాలను ధిక్కరించేటువంటి నాయకులకు పార్టీలకు మనుగడ ఉండదన్న భావన వ్యాప్తి చెందుతోంది. ఇది వాంఛనీయమా కాదా అన్నది పక్కన పెడితే అది వాస్తవం. మోడీ శాల మంత్రాంగం వల్ల ప్రాంతీయ పార్టీలను చీల్చుకొని బయటకు వస్తున్న నేతలు బలపడుతుండగా ఒరిజినల్ పార్టీ నేతలు బలహీనపడుతున్నారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్టాలిన్ దూరం కావడంతో ఇండియా కూటమి బలహీనపడింది. మమతా బెనర్జీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. క్షవరం అయితే గానీ వివరం తెలియనట్టుగా ఇండియా కూటమి ఉలిక్కిపడి తాజాగా సమావేశమై కూటమి బలోపేతంపై చర్చ మొదలుపెట్టినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో అదేవిధంగా ప్రధాని మోడీ దేశ ప్రజలు ముఖ్యంగా యువత మనోభావాలను పసిగట్టి అందుకు తగిన వ్యూహాలను రూపొందించుకొని ఎన్నికల్లో విజయాలు సాధిస్తుండగా ఇండియా కూటమి నేతలు మాత్రం పాత చింతకాయ పచ్చడి ఆలోచనలతో అడుగు వేస్తున్నారు. దీంతో ఇండియా కూటమి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. తొలి ప్రధాని నెహ్రూ కంటే ప్రస్తుత ప్రధాని మోడీయే గొప్పవారా అంటే ఎవరికి అభిప్రాయాలు వారికి ఉంటాయి. వర్తమాన రాజకీయాల్లో మోడీ మహాబలుడని మాత్రం చెప్పవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే తను బలవంతుడు అనుకుంటారు, కానీ ప్రతిపక్షం బలహీనంగా ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎప్పుడైతే ఈ నాయకులు కేసీఆర్ లాంటి వాళ్ళు కానీ మోడీ లాంటి వాళ్ళు కానీ తమ బలాన్ని ప్రదర్శించాల్సింది పోయి ఇక్కడ ప్రతిపక్షాలను బలహీనపరిచి తాము బలవంతులం అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా కేసీఆర్ నుంచి మొదలెట్టుకుంటే మోడీ కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది బెడిచి కొడుతుంది ఎప్పటికైనా. కానీ భవిష్యత్ కర్మ అనేది ఎవరిని కూడా వదిలిపెట్టదు కదా. ఆ కర్మ ఎప్పటికైనా ఖచ్చితంగా ఏంటిది అనేది ఖచ్చితంగా నిరూపిస్తుంది. ఆ కర్మ ఏంటిది అనేది ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిరూపించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో మరి అది ఎంతవరకు పోతుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది మోడీ శాలకు సంబంధించినటువంటి అంశం. దానిలో బీజేపీ తెలంగాణలో పాగవేయడానికి హరీష్ రావుని రేవంత్ రెడ్డి ఎట్లా వాడుతుంది ఏంటి అనేది కొంత రాజకీయ విశ్లేషణ అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. నెక్స్ట్